చంద్రబాబుకు మోసం అనేది వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను మభ్యపెట్టడంలో సిద్ధహస్తుడు. ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు, గెలిచాక మరొకటి చెబుతారు. ఇప్పుడు అదే మోసాన్ని మరొకసారి అనకాపల్లి చెరుకు రైతులపై చూపించారు. ఎన్నికలకు ముందు జిల్లాలో ఉన్న 3 షుగర్ ఫ్యాక్టరీలను తెరపిస్తామని హామీ ఇచ్చిన బాబు ఎన్నికల తరువాత ఆ సంగతి మర్చిపోయారు. ఉన్న ఒకే ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కూడా పట్టించుకోకపోవడంతో కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనకాపల్లి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఏడాది మొత్తంలో ఒక పంట వరిని, మరొక పంట చెరుకును రైతులు పండిస్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జిల్లాలో ఉన్న ఈ 4 షుగర్ ఫ్యాక్టరీలు చరిత్రలో ఒక సువర్ణ యుగం. రైతులు గిట్టుబాటు ధరతో సంతోషంగా ఉండేవారు. టన్ను చెరుకుకు అధికంగా మద్దతు ధర అందించేవారు. నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలపై నిర్లక్ష్యం వహించారు. రైతులు వేసిన చెరుకుకు గిట్టుబాటు ధర లేకుండా చేశారు. ఉద్దేశపూర్వకంగానే షుగర్ ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేశారు. ఇప్పటికే చంద్రబాబు చర్యలతో తాండవ, ఏటికొప్పాక, తుంపాల షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎన్నికలకు ముందు జిల్లాలో ఉన్న తుమ్మపాల, తాండవ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న కనీసం అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఉన్న 4 షుగర్ ఫ్యాక్టరీల్లో ఒక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే పనిచేస్తుంది. ఈ ఫ్యాక్టరీని కూడా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ ఫ్యాక్టరీని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతుంది. తరచూ మరమ్మతులకు గురవుతుండడంపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. ఫ్యాక్టరీ ముందు నిరసనలకు దిగుతున్నారు. తమకు గిట్టుబాటు ధర అవసరం లేదని, పండించిన చెరుకును అనుకున్న సమయానికి క్రషింగ్ చేస్తే చాలని అంటున్నారు రైతులు. ఎన్నికలకు ముందు షుగర్ ఫ్యాక్టరీని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల తర్వాత మాట మార్చిందని రైతులు మండిపడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన హామీల కన్నా మేము బెటర్గా చేస్తాను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్పిందని రైతులు మద్దతు ధర ఇమ్మన్నాం అని అడగలేదు. మేము వచ్చిన చెరికిని ఆడమని చెప్తున్నాం. ఎందుకంటే చెరికి వచ్చి 3 రోజులు అవుతుంది, ఇప్పుడు వచ్చి అరలోడు అవ్వలేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ముసలికన్నీళ్ళు కారిస్తారు. మేము రైతులు మేలు చేస్తాను, రైతులు మేలు చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుర్లమంది తాయి సచ్చి పరిస్థితికి వచ్చింది అనమాట మా రైతుల పరిస్థితి. అనకాపల్లి జిల్లా చెరుకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చెరుకు రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందన్నారు కరణం ధర్మశ్రీ. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 1,00,000 టన్నుల పైన ఆల్రెడీ చెరుకు ఉండిపోయింది. ఈమె తక్షణమే అది ఆడాలి. ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి మినిమం ఒక 7-8 కోట్లైనా ఇచ్చి ఫ్యాక్టరీని ఆదుకోవాలి. బాయిలర్ని ఏమో ఇమీడియట్గా బాయిలింగ్ ఎప్పటికప్పుడు చాలా రిపేర్ వస్తుంది. అది న్యూ మిషన్ ఏర్పాటు చేశాను సరే అది ఫ్యాక్టరీని ఆదుకొని రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో 150 రూపాయలు చెల్లించాలి. కార్మికుల జీతాలు పెండింగ్ ఏదైతే ఉందో టన్ను ఒక్కనికి 150 రూపాయలతో పాటు రైతుకు 3.5 కోట్లు మొత్తం ఇవ్వాలి. ఇదే నిర్లక్ష్యంతో ఇదే నిర్లిప్తతో కానీ ముందుకెళ్తే మాత్రం మేము ఉపేక్షించేది రైతుల తరపున పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉండిపోయిన బకాయిలను కూడా చెల్లించారు. ఫ్యాక్టరీ ఆధునీకరణకు 80 కోట్లను 2 విడతల్లో విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం షుగర్ ఫ్యాక్టరీల వైపు కన్నెత్తి చూడలేదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కూటమి అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారనుకున్న రైతుల ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి.